కింగ్ నాగార్జున 100వ మూవీ రా కార్తిక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నాగార్జున 100 సినిమా కావడంతో బయట నిర్మాణ సంస్థలకు వేటికి అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా నిర్మించాలని నాగార్జున ముందే డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అన్నది ఫైనల్ కాలేదు. సాధారణంగా లాంచింగ్ రోజునే హీరోయిన్ కూడా ఈవెంట్లో పాల్గొని దేవుడి పూజలో కొబ్బరికాయ కొడతారు. కానీ హీరోయిన్ ఎంపిక ఫైనల్ కాకపోవడంతో కార్యక్రమంలో గ్లామర్ కనిపించలేదు. మరి హీరోయిన్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారంటే మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. హీరోయిన్ ఎంపిక విషయంలో నాగ్ ఇన్వాల్వ్ అయినట్లు చెప్తున్నారు. ఆయన ఆదేశాలతో పాటు పాత్రకు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని కీర్తి భావించడంతో కీర్తికి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. నాగ్ సరసన పర్ఫెక్ట్ జోడీ అవుతుందని. అమ్మడు వయసు ఇప్పటికే 33 సంవత్సరాలు. సీనియర్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే బోలా శంకర్లో చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. ఇక రవితేజ, నాని, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లకు హీరోయిన్ గా కూడా నటించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసింది. ఈ నేపథ్యంలో నాగ్ సరసన అన్ని రకాలుగా పక్కాగా సూట్ అవుతుందంటున్నారు. ఇక నాగార్జునతో తెరను పంచుకోవడం కొత్త కాదు. గతంలో నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. అప్పుడు ఆ ఛాన్స్ కూడా తీసుకుంది నాగార్జునే. ఇప్పుడు అదే భామను తనకు జోడీగా ఎంపిక వైపు వెళ్లడం విశేషం. కీర్తి ఎంట్రీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటిగా బిజీగా ఉంది. పలు తెలుగు, హిందీ ప్రాజెక్టులు చేస్తుంది. తమిళ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తుంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో ఓ బోల్డ్ పాత్రలో కనిపించనుంది. పెళ్లికి ముందంటే పెళ్ళైన తర్వాత అవకాశాలు పెరిగాయి అన్న విషయాన్ని ఈ అమ్మడు కూడా ప్రూవ్ చేస్తుంది. నాగ్తో సక్సెస్ అందుకుంటే గనక సీనియర్ హీరోలందరికీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది కీర్తి సురేష్.